ఇప్పుడు అందుకే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ ప్రపోజల్ పెట్టినా రైల్వే లైన్స్ కానీ లేదా నేషనల్ హైవేస్ కానీ వేగవంతంగానే అవన్నీ ఇస్తున్నారంటే కారణం అదే అని అంటారు. మరి అది వేగవంతంగానే ఉన్నాయి వాళ్ళ రియాక్షన్ కూడా. ఇప్పుడు మొన్న విశాఖపట్నం రైల్ జోన్ కూడా ఇమీడియట్ టెండర్లు పిలిచేసారు ఇక్కడ వ్యతిరేకత రాకుండా చేసుకుంటానికి. వాళ్ళ యాక్షన్ కూడా బాగానే ఉంది, రియాక్షన్ కూడా బాగానే ఉంది. వీళ్ళు అడిగినవన్నీ మొన్న ప్రత్యేకంగా ఫాస్ట్గా అమరావతికి హైదరాబాద్ అమరావతి రైల్ కనెక్షన్ కూడా ఇచ్చేసారు. బుల్లెట్ ట్రైన్ కూడా పరిటాల దగ్గర నుంచి సపరేట్ ట్రాక్ ఒకటి ఇచ్చేసారు. ఇటువంటివన్నీ చూస్తా అంటే ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ కూడా 8 లేన్ 6 లేన్ 8 లేన్ అయిపోతే అది పెద్ద సమస్య ఏం కాదు. ఎక్స్ప్రెస్ వే అయిపోతే అసలు నథింగ్ లైక్. అప్పుడు అమరావతి సెకండ్ క్యాపిటల్ అయినా ఆల్మోస్ట్ హైదరాబాద్ అయిపోయినట్టే, పెద్ద సమస్య ఏం కాదు, పెద్ద వేరియేషన్ పెద్ద ఉండదు. ఇలాంటిది ఉండబట్టే చంద్రబాబు నాయుడు గారు విజయవాడ గుంటూరు అమరావతి ఏరియాలో కాకుండా మిగతా చోటికి ఇండస్ట్రీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడా? మరి ఇంటర్నల్గా మరి ఒకవేళ ఆయనకి అంత సమాచారం ఉంటే మరి అది చేస్తున్నారో మనకు తెలియదు. మరి ఏమో అవన్నీ ఎందుకంటే కీలకమైన అంశాలు. అదే మీరు చెప్పిన ప్రకారం అన్ని స్కాటర్ చేస్తున్నారు. అక్కడైతే మాత్రం రోడ్లో ఎన్ని మాత్రం ఇంటర్నేషనల్గా లండన్లో పోస్టర్ కంపెనీతో చేసిన డిజైనింగ్ అండి. నార్మల్ పోస్టర్తో చాలా విశాలమైన రోడ్లోనూ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సిటీ అది. ఒకవేళ దాన్ని ఏమన్నా మేము తీసుకుంటామనంటే వీళ్ళు ఎవరు కాదంటానికి వీలు లేదు కదా, హ్యాపీగానే ఇస్తారు. ఆంధ్రులు కూడా ముందుగా వస్తారు. తెలంగాణలో హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్ అంటే వ్యతిరేకత రావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద వ్యతిరేకత ఎవరికి రాదు. అవును, ఇక్కడైతే తెలంగాణ అయితే కేసీఆర్ లాంటి వాళ్ళు రెచ్చగొడతారు, స్థానికత్వాన్ని. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వస్తాయి. మేము ఎందుకని రకరకాలుగా చేసి సెంటిమెంట్లు రెచ్చగొట్టే ఇది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కనుక ఒకవేళ ఆ చర్య తీసుకున్నారనుకోండి, బీజేపీ రూలింగ్లో ఉన్న కేంద్ర ప్రభుత్వం అసలు వెల్కమ్ చెబుతారు. తీసుకోవే బాబు, మాకు అవసరం లేదు, పెద్ద ఇబ్బంది, మేమేం కాదనమని చెబుతారు. ఇది చెప్పి అక్కడి నుంచి పక్కకెళ్ళి కావాలంటే ఎక్కడో 200-300 ఎకరాల్లో కట్టుకుని రాష్ట్రానికి కావాల్సిన సెక్రటరియట్ని, హైకోర్టుని. సో అప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రామిస్ చేసిన విధంగా ఢిల్లీ తరహా రాజధాని అడుగుచ్చినట్టే. అంతేగా, ఢిల్లీ తరహా రాజధాని వస్తుంది, రెండో ఢిల్లీ లాగా వచ్చేస్తుంది. అప్పుడు కొద్దిగా కాస్మోపాలిటన్ కల్చర్ వేగవంతం అవుతుంది. అమరావతి అనేది అప్పుడు కాస్మోపాలిటన్ కల్చర్గా దాని రూపురేఖలో ముఖచిత్రం మారుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి హిందీ మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగాలకు రావటం, డిఫెన్స్ వాళ్ళు వీళ్ళందరూ రావటం చాలా వేగవంతంగా ఉంటుంది. అప్పుడు ఎట్లాగా ఇప్పుడు తీసుకునే చర్యలు అప్పుడు మంచిది అనిపించవచ్చు. ఇప్పుడు నేను ఏంటంటే అది ఊహించకుండా ఇవాళ అమరావతిగా మాట్లాడితే ఇది జరుగుతుంది అనుకున్నాం. ఒకవేళ అమరావతిని కనుక రేపు ఢిల్లీ తర్వాత రెండో రాజధానిగా కనుక ప్రకటించేటట్టయితే మాత్రం ఆ రూపురేఖలు వేరు, ఇప్పుడు తీసుకునే చర్యలు సబబు అవుతాయి. అప్పుడు అంతేగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్కాటర్ చేస్తున్నారు అప్పుడు సబబు అవుతాయి. అవన్నీ కూడా విశాఖపట్నం, తిరుపతి ఇవన్నీ కూడా సమాంతరంగా పెరుగుతూ ఉంటాయి. ఇదేంటంటే కాస్మోపాలిటన్ కల్చర్ వచ్చేస్తుంది కాబట్టి జనరల్గా పెద్ద ఇబ్బంది ఏం కాదు, చాలా వేగవంతంగా మైగ్రేషన్ ఉంటుంది. సో పొలిటికల్గా కూడా బీజేపీ వాళ్ళకి అక్కడ ఎగ్జిస్టెన్స్ వస్తుంది. పొలిటికల్గా ఉండేటప్పుడు ఆటోమేటిక్గా మీకు గ్రిప్ వచ్చేస్తుందిగా, కల్చరల్ గ్రిప్ ఏర్పడిపోతుందిగా. సౌత్ ఇండియా మీద కల్చరల్ గ్రిప్ అనేది ఒకటి ఏర్పడి. ఇప్పుడు ఏంటంటే మనకు తేడా ఏంటంటేనండి, నార్త్ ఇండియా సౌత్ ఇండియా వేరియేషన్ ఏంటంటే హిందీ ఒకటి కల్చరల్, వాళ్ళ థింకింగ్ వేరు, సౌత్ ఇండియా థింకింగ్ వేరు. అది ఆ బారియర్ పోవాలి అని అంటే కల్చరల్ ఇది అనేది రావాలి, ఇంటరాక్షన్ అనేది జరగాలి. ఆ చర్యలు మరి బీజేపీలో ఉన్నటువంటి మేధావులు మనువాద సిద్ధాంతాన్ని ఆ పసన పట్టిన వాళ్ళు ఉంటారు కదా, అది సపరేట్ సబ్జెక్ట్ అనుకోండి. వాళ్ళు కనుక కాదు మనం దేశాన్ని మొత్తాన్ని ఒకే తాటి మీద తీసుకురావాలి, ఈ ద్రవిడ ఆర్య అనే సిద్ధాంతాలు, అదే కదా వాళ్ళ కాన్సెప్ట్ కూడా, ఒక దేశం ఒక భావన మంచిది అది. ఎందుకంటే ఇది వైశిష్ట్యత కలిగినటువంటి దేశం సిఎస్ గారు. వివిధ భాషలు, వివిధ ఫుడ్, వివిధ ఆచార వ్యవహారాలు ఉన్నాయి. ఇవాళ ఇది కొన్ని జాతులు, కొన్ని రాజ్యాల సమ్మేళనం, కానీ ఇది భారతదేశం అంతా ఒక దేశం అని అంటానికి టెక్నికల్గా కాదు. ఇప్పుడు మన ఫుడ్ వేరు, ఇంకొక ఫుడ్ వేరు, ఇంకొక దేశం వేరు, ఇంకొక భాష వేరు. కానీ వీటన్నిటిని కల్పించేది వాళ్ళ దాకా మనకు కల్పించింది ఏంటంటే కల్చర్. రామాయణం, భారతం ఇటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా కల్పించినాయి మనం టెక్నికల్గా. ఇవాళ కల్పించింది ఇంకా బలంగా చేయాలి అని అంటే ఇటువంటిది బాగా తోడ్పడుతుంది. సో మీరు అన్నట్టు ఒకవేళ ఈ డెసిషన్ తీసుకుంటే మీరు భావిస్తున్నా, లేదంటే చాలామంది భావిస్తున్నంటే రెసిడ్యూ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అది క్లోజ్ అయినట్టేనా? టోటల్గా ఎరాడికేట్ అయిపోతుంది. 100% ఎరాడికేట్ అవడానికి. ఇది ఇప్పుడు అది ఉండకూడదండి. ఇవన్నీ బీజేపీకి నష్టం అండి. టెక్నికల్గా ఆలోచించట్లేదు, కానీ మరి ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియదు. కానట్ట
వాళ్ళు ఎంత త్వరగా ఈ అవినీతి సామ్రాట్టులను లోపల వేస్తే అంత వాళ్ళకి కడిగిన ముచ్చాలాగా వాళ్ళకి ప్రజల్లో ఒక ఇది పెరుగుతుంది. సో దేశ రెండో రాజధాని అమరావతి అనేది పరిష్కారం దానికి, అంతేనా? రెండో రాజధాని అమరావతి పరిష్కారమే కాకుండా ఈ ముందు వీళ్ళని బయట ఉంచకూడదు, ఈ అవినీతి పరులని. ఎవరైతే ప్రజాధనాన్ని కొల్లగొట్టారో కళ్ళ ముందు లక్షల కోట్ల రూపాయలు ప్రాంతం పేరుతో కులం పేరుతో ఎవరైతే చేస్తున్నారో, కుటుంబాలని అడ్డం పెట్టుకుని వారసత్వాల పేరుతో చేస్తున్నారో, ప్రజాహితాన్ని పక్కన పెట్టి ఆ కుటుంబాలు ఉండకూడదండి పొలిటికల్గా. అదే ఇప్పుడు అది చేస్తే వీళ్ళ ప్రాబ్లం తగ్గిపోతుంది అంటారా? తగ్గిపోతుందిగా, అంటే డైల్యూట్ అయిపోతుంది కదా, డైల్యూట్ అయిపోతుంది శుభ్రంగా. అది అన్ని రకాలుగా అన్నిటికీ ఒకటే ముందు జెండా తెలుసు మాత అన్నట్టు అది ఆలోచన మంచిదే. బట్ అది వస్తుందని నేనైతే వ్యక్తిగతంగా అయితే నేను ఇది లేదు. ఒకవేళ అటువంటిది అంటే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే గెజిట్ ఇవ్వలేదు ఇంతవరకు. యాక్చువల్గా అది టైం అయిపోయింది 2024కి. కానీ బీజేపీకి ఆలోచన ఉండే మనకు తెలియదు. గెజిట్ ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద చర్చ జరిగినప్పుడు ఇది వస్తుంది. అవును, అదీను ప్లస్ ఏంటంటే హైదరాబాద్ అనేది వచ్చేటప్పటికి ఆల్రెడీ ఎమర్జీ అయిపోయింది, ఒక ప్లాన్డ్గా ఏమీ లేదు. దీని రీస్ట్రక్చర్ కూడా చేసే ప్రసక్తే లేదు. ఇప్పుడు చూస్తున్నాం కోకాపేట గచ్చిబౌలి వెళ్తే వర్షం పడితే రోడ్ల మీదకి నీళ్ళు లేదు, ట్రాఫిక్ దారుణంగా ఉంది పరిస్థితి. ఇలాంటప్పుడు దేశ రెండో రాజధాని పెడితే అదైతే అసలు ఎవరు పట్టించుకోరు. విశాలమైన రోడ్లు, సపరేట్ ఏర్పాటు చేసుకోవచ్చు, సపరేట్ యాక్ట్ పెట్టుకోవచ్చు, ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు ఏంటని. చండీగఢ్లో పెద్ద విపరీతంగా పెద్ద తాకిడి కూడా ఏముండదు. స్ప్రెడ్ అవుతానికి విపరీతంగా మాకు ఒంగోలు దాకా వెళ్ళిపోతుంది. ఇటు మీకు కావాలంటే ఎటైనా చుట్టూ విశాలమైన ఇది ఉంది, ప్రాంతం ఉంటుంది. ఒక అనలిస్ట్గా అట్లీస్ట్ రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సరిగ్గా యాక్ట్ చేయలేదనే ఒక మచ్చ ఉంది కదా బాగా. ఇప్పుడు కనీసం రెండో రాజధానిగా తీసుకొస్తే ఆ మచ్చ పోద్ది వాళ్ళకి. అది ఆ చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అడుగుతారు, డిమాండ్ పెట్టవచ్చు. మాకు రండి, మేము అభ్యంతరం లేదు. ఇప్పుడు దేశంలో నుంచి మనం బయటికి వెళ్ళలేం కదండి, ఇష్టం లేకపోయినా. భారతదేశమేగా మనకి, ఇదే రాజ్యాంగం కదా. అన్నప్పుడు మన దేశానికి ఇంకో రాజధాని కావాలన్నప్పుడు మనమే వెళ్ళి మా దగ్గర పెట్టుకోండి అంటంలో తప్పే ఉంది. మాకు వద్దని అడిగేదానికంటే కూడా అందరూ అదే కదా అడిగేది. కానీ ఇది టెక్నికల్ సెంట్రల్ లొకేటెడ్. కానీ అన్ని రాష్ట్రాలు అడుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్ మాత్రం మద్రాస్ అనేది మాత్రం వెళ్ళరండి, టైలాండ్ లో ఉంటుందండి. అడగొచ్చు కానీ తప్పేం లేదు. అలా రెజల్యూషన్ పాస్ చేశారు. బెంగళూరు అనేది ఆల్రెడీ ప్రపంచంలోనే కంజెస్టెడ్ సిటీలుగా ఒకటి తయారైపోయింది, చాలా ఘోరమైన సిటీగా అయిపోయింది. ఇవాళ ట్రాఫిక్ అనేది అన్బేరబుల్గా ఉంది పరిస్థితి. ఉన్నంతలో కొంతవరకు ఏంటంటే ఈ ప్రాంతమే ఇదిగా ఉంది. ఢిల్లీ అనేది పొల్యూటెడ్, బాంబే అనేది పనికిరాదు, కలకత్తా అనేది కూడా పెడైపోయింది. ఆల్రెడీ నార్త్ అవసరం లేదు కాబట్టి సౌత్లో ఓన్లీ హైదరాబాద్ ఆర్ అమరావతి అనేది రీజనబుల్గా ఉంటుంది. హైదరాబాద్లో ఏంటంటే కొత్తగా ఎమర్జ్ అవ్వాలంటే కూడా కష్టమే, ట్రాఫిక్ ఇదంతా కూడా. అదేంటంటే వెల్ ప్లాన్డ్, ఇంకా రెడీ టు ఇదనమాట అండి. ఇంక మొదలెట్టలేదు కాబట్టి మొదలు పెట్టుకుని లేదు మేము తీసుకుంటామనంటే కన్స్ట్రక్షన్ కూడా ఇంకా వాళ్ళు చేసేసుకోవచ్చు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసి పంపించాలంటారు, బ్రహ్మాండంగా చేయొచ్చు. ఇప్పుడు ప్రత్యేక సమావేశాలు పెట్టి మీరు తీసుకుంటానంటే మేము ముందుకే వస్తాం, త్వరగా తీసేసుకోండి అని చెప్తే ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతారు, అన్ని రకాలుగాను బాగానే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణకు వచ్చేటప్పటికి వీళ్ళేమో విజయోత్సవ సభలు పెట్టుకుంటున్నారు, ఇంకొక వైపు ఏమో కేటీఆర్ గారేమో వ్యతిరేకంగా సభలు పెడుతున్నారు. ఏంటి వీళ్ళ వ్యవహారం ఏంటి తెలంగాణది రాజకీయాల్లో? తెలంగాణలో కూడా నేను అనుకునేది ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ని అడ్డం పెట్టి రెచ్చగొడుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మన కేటీఆర్ వెళ్ళి హోమ్ మినిస్టర్ని అమిత్ షాని కలిసి వచ్చారనేది వార్తలు. ముందేమో ఎవరు మాట్లాడలేదు, తర్వాత కలిస్తే తప్పే ఉంది, మేము కలుస్తాం, రాజకీయంగా కలవకుండా ఎందుకుంటాం అనే మాట అన్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ అనేది బీఆర్ఎస్ని దగ్గరికి తీసుకు ముందు పెడతాందేమో అనేది ఒకటి వచ్చింది. ఒకవేళ బీజేపీ కనుక బీఆర్ఎస్ని ముందు పెట్టి కొడితే మాత్రం బీఆర్ఎస్కి నష్టం జరుగుతుంది.